నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా నుండి భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు. కాకినాడ డిపో ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు వెల్లడి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ ఏపీ ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ధర్నా. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారీగా విధిస్తున్న విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్. ఆర్య వయసుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా నుండి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కాకినాడ ఆర్టీసీ డిపో ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన డిపోలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ బస్సులతో పాటు ఈ నెల 6వ తేదీ నుండి కాకినాడ, తుని, ఏలేశ్వరం డిపోల నుండి ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ బస్సులు అన్నింటిలో కూడా సాధారణ ఛార్జీలే వర్తిస్తాయన్నారు. అదేవిధంగా రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంటుందని ఆయన తెలిపారు. భక్తులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాసరావు కోరారు. అలాగే కాకినాడ డిపో నుండి కడపకు 2 రెగ్యులర్ సర్వీసులు ఉన్నాయని, అవసరమైతే కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజలందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని శ్రీనివాసరావు కోరారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కాకినాడ జిల్లా నుంచి శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడమైనది. రెగ్యులర్ బస్సులతో పాటు మనకి ఈ స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. కాకినాడ డిపో నుంచి ఈ 6వ తారీఖు నాడు ఆదివారం నాడు శ్రీరామనవమి సందర్భంగా కాకినాడ, తుని, ఏలేశ్వరం 3 డిపోల నుంచి కూడా మేము భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. సాధారణ ఛార్జీలు మాత్రమే. ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా మామూలు బస్సుల్లో ఉండే విధంగానే ఛార్జీ వసూలు చేస్తాము. ఏమి అధికమైన ఛార్జీలు ఏముండవు. ప్రయాణికులు అందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకొని, రిజర్వేషన్ సదుపాయం కూడా కలదు, రిజర్వేషన్ ఉపయోగించుకొని ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం ఇచ్చేసి అక్కడ శ్రీరామచంద్రుల వారి, సీతారాముల వారి కళ్యాణానికి అటెండ్ అవ్వమని కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మరి కాకినాడ నుంచి కడపకి 2 రెగ్యులర్ బస్సులు తిరుగుతున్నాయి. ఆ రెగ్యులర్ 2 బస్సులు కూడా మనం అక్కడ కడప జిల్లాలో ఉన్నటువంటి శ్రీరాముని ఒంటిమిట్టలో ఉన్నటువంటి శ్రీరాముని ఆలయాన్ని కూడా దర్శించుకోమని ప్రయాణికుల్ని కోరి ప్రార్థిస్తున్నాం. అవసరమైతే కడపకు కూడా మేము ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రయాణికులు ఇది గమనించి మరి స్వామివారిని దర్శించుకోమని కోరుతున్నామండి. అదేవిధంగా అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి ఆర్టీసీని ఆదరించమని కోరుతున్నాం. ఓకే సార్. కాకినాడ రూరల్ చీడిగ గ్రామంలో బెరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుష్టు రోగుల పరిచర్య చేయడం జరిగిందని మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు రెవరెండ్ డి దివాకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా పాస్టర్ అధ్యక్షుడు డీజే శామ్యూల్ సాగర్, ఎండి రాజు, దడల జాషువాగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు డీజే శామ్యూల్ సాగర్ మాట్లాడుతూ బెరాకా మినిస్ట్రీస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కుష్టు రోగుల పరిచర్య, బ్లైండ్ పరిచర్య, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, విధవరాలు, అనాథ పిల్లలకు అనేక రకాలుగా సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. బెరాకా మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు రెవరెండ్ బి దివాకర్ ప్రజల్లో మమేకమై క్రీస్తు ప్రేమను చాటాలనే ఉద్దేశ్యంతో ఈ విధంగా సేవ చేయడం చాలా సంతోషకరంగా, ఆనందంగా ఉందన్నారు. పాస్టర్ విజయ్ కుమార్ వ్యవస్థాపకుడు దివాకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఇంచుమించు 100 మంది కుష్ఠరోగులు, అలాగే 100 మంది అంధులు, 100 మంది ఎయిడ్స్ రోగులకు నూతన వస్త్రాలు, ఆర్థిక సహాయాన్ని, ప్రేమ విందును ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి సంవత్సరం దేవుడు అనేక రకాలుగా మనకు మంచి చేస్తున్నాడని,
అందులో కొంత భాగాన్ని తీసి నేను సమాజానికి దూరంగా ఉంటూ వారి జీవనాన్ని సాగిస్తున్న వారి అందరినీ ఈ విధంగా క్రీస్తు ప్రేమ తెలియజేయాలని తపనతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రదర్ ఉప్పాడ మోసే, పి సాల్మన్ రాజు, ఎం హానోకు, బి కిరణ్ బాబు, డేవిడ్ రాస్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మా ఏం కావాలి తింటారు అది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు దివాకరయ్య గారికి, ఈ మినిస్ట్రీస్ బెరాకా మినిస్ట్రీస్ వారికి, ఈ స్థానిక సంఘానికి, పెద్దలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. స్థాపకులు మన దివాకర్ గారు, రెవరెండ్ దివాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చాలామంది కుష్ఠరోగులకి, అంధులకి, అలాగే HIV రోగ బాధితులకు వస్త్రదానం చేయడం, భోజనం పెట్టి వారిని సత్కరించడం అనేది చాలా మంచి కార్యక్రమం అని కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షునిగా నేను తెలియజేస్తున్నాను. ఈ బెరాకా మినిస్ట్రీ స్థాపించి 20 సంవత్సరాలైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే మన దివాకర్ గారు చాలా కార్యక్రమాలు పేదలకి చేసి ఏటా 2-3 సార్లు అలా నెల కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి పేదలకి అండదండలు అందించి చేతులు ఇస్తున్నందుకు వారిని ఆ భగవంతుడు దీవించాలని కోరుకుంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాదేవుడు 2001వ సంవత్సరంలో దైవజన్లో దివాకరయ్య గారిని సేవకు పిలుచుకున్న రోజును పురస్కరించుకొని మంగళవారం అనగా ఈ 2025వ సంవత్సరము 24 సంవత్సరాలు సుదీర్ఘమైన సేవ పరిచయం పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మంగళవారం అనగా ఏప్రిల్ 1వ తారీఖు 2025వ సంవత్సరం దేవుని యొక్క సేవ పరిచయం జన్మదినముగా, క్రీస్తు నన్ను సేవలకు పిలిచిన రోజే నా జన్మదినమని భావించి ఆ రోజు ఒక యానివర్సరీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో అద్భుతంగా అనేక మందికి ఆర్థిక సహాయము, కొంతమందికి రైస్ పంపిణీ, అలాగే వృద్ధులకు, అంధులకు సహకారంగా ఉండాలి అన్న ఉద్దేశాన్ని ప్రాముఖ్యంగా తీసుకొని దేవుని మాట ప్రకారంగా ఆ రోజు అనేక కార్యక్రమాలు చేపట్టారు. మళ్ళీ అదేవిధంగా ఈ ఏప్రిల్ నెల 2025వ సంవత్సరము ఈ 3వ తారీఖు అనగా లక్షవారం ఈ రోజు దినాన దేవాదేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం మేరకు ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా 100 మంది కుష్ఠరోగులను మేమున్న ప్రాంతానికి తీసుకొని వచ్చి, అలాగే కొంతమంది అంధులను కూడా తీసుకొని వచ్చి ఈ 100 మంది కుష్ఠరోగులకు నూతనమైన వస్త్రాలు బహుకరించి వారికి భోజనాలు పెట్టడం, అలాగే అంధులకు కూడా చక్కటి నూతనమైన వస్త్రాలు బహుకరించి వారికి భోజనాలు పెట్టి పంపించడం జరిగింది. ఇదంతా కేవలము బైబిల్ అనే జీవగ్రంథంలో దేవాదేవుడు దైవజనుడు దివాకర్ గారికి ప్రత్యక్షంగా బయలుపరిచిన ఒక అద్భుతమైన సారాంశం. ఉపకారమును ధర్మము చేయి మర్చిపోకడి, అటు యాగమును దేవునికి ఇష్టమైనవి అన్న సత్యవాక్యమును చేతబట్టుకుని ఈరోజు అనేక మంది పేదలకు ప్రభు ప్రేమను సహాయ రూపంలో చేస్తున్నారు. చాలా మంది మాటలతో చెప్తారు, కానీ దివాకరయ్య గారికి దేవుడిచ్చిన దర్శనం ఏంటంటే మాటలతో వాక్యాన్ని బోధిస్తే చేతులతో సహకరించి దేవుని ప్రేమను చూపించాలన్న ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ అనేక మంది సేవకులు కూడా అదే విధంగా నేర్పిస్తూ ఈరోజు ఘనంగా క్రైస్తవ నాయకులు వచ్చారు. గౌరవ జిల్లా పాస్టర్స్ అధ్యక్షులు గౌరవ దొమ్మిడి సామ్యుల్ సాగర్ గారు, అలాగే సిటీ నాయకులు, అలాగే అనేక మంది సేవకులు ఇక్కడ రావడానికి, ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి దేవుడు మహాకృప ఎంతగానో చూపించాడు. అంతేకాకుండా దివాకరయ్య గారు చెప్పే విషయం ఏమిటంటే ఇదంతా పరిచయం అక్కడి వల్ల కాదు, కానీ బెరాకా సంఘం ద్వారా మాత్రం ఈ పరిచయం జరుగుతుంది. మరి ఈ సంఘాన్ని ఆ విధంగా తయారు చేసి ఈ విధంగా అనేకమైన పరిచర్లు, ఒక కుష్ఠరోగులే కాదు, అందులే కాదు, అలాగే HIV వ్యాధిగ్రస్తులు, అనాథ పిల్లల్ని అనేక మందికి చేయూతగా ప్రభు ప్రేమను చాటి చెప్తున్న దివాకరయ్య గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఈ మా పరిచర్ను మీరు అందరూ ప్రేమించి మీరు వీక్షిస్తున్నవారు, అలాగే ఈ పరిచర్కి పాలుభాగస్తులైన మీరు అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ తెలుగు నామ సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ముమ్మిడివరం నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ సమైక్య ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై శాంతి ర్యాలీ నిర్వహించారు. ముందుగా కాశీవారి తోమ నుండి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం MROకి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి న్యాయం జరగాలని, సిబిఐ విచారణ జరిపించాలని, నిజాలు నిగ్గు తేల్చి క్రైస్తవులకు న్యాయం జరిగేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముమ్మడివరం నియోజకవర్గ పాస్టర్స్ ఉండ్రాజవరపు ప్రసాద్, వజ్రపు జోసెఫ్, సరేల ఇమాన్యుయల్, ఈతకొట పాలరాసు, ప్రేమానంద పాల్, గడ్డం బాబీ తదితరులు పాల్గొన్నారు. ఓకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో మనమున్నాం. గడిచిన మార్చి 24వ తారీఖున పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మీద జరిగిన హత్య జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. నేటికి 11 రోజులు అవుతా ఉంది. ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్స్ కానీ అధికారుల నుంచి సరైన మరి అధికారయుక్తంగా మరి ఇది హత్య అనే విషయం కానీ ఇంకా తేల్చలేని సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. కొన్ని సంఘటనలు మనము సంఘటనా స్థలాల్లోనూ అలాగనే మీడియా ద్వారా మరి ప్రచురించబడిన కొన్ని వీడియోస్లోనూ ఇది మద్యం తాగుతున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల కాదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతున్నా ఇంకా ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఏ విషయంలో కూడా దీంట్లో స్పందించట్లేదు. దీన్ని మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఆయన చేసిన ప్రయాణం యొక్క సమయాన్ని మనం చూసినా అనగా ఉదయం 11:30కి ఆయన బయలుదేరారు. రాత్రి 11:42 ఆయన చనిపోయారు అనే విషయం అందరికీ తెలుసు, ఈరోజు ప్రపంచం అందరికీ తెలుసు. అయితే ఇందులో ఈ మధ్యకాలంలో ఆయన 4 గంటల సమయం విజయవాడలో స్టే చేసినట్టుగా, అలాగనే ఆయన 3 బ్రాందీ షాపుల్లో ఆగినట్టుగా క్రియేట్ చేశారు. కొనిన ఆ బ్రాందీ బాటిల్స్ను తాగడానికి ఎంత టైం పడుతుంది, ఆయన ప్రయాణం చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇది ఎలా ఉంటే ఆయన నడుపుతున్న బండి కూడా చాలా స్లోగా నడుపుతున్నట్టుగా, రెండవది ఆయన తూలుతున్నట్టుగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటినీ మనం చూసుకున్నప్పుడు వీటి సమయాలన్నీ మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే కేవలం 2:30-3 గంటల సమయంలోనే హైదరాబాద్లోంచి రాజమండ్రి రాగలరా అనే దాన్ని ఈరోజు మీకు సభముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాక ఆయన వాడిన షూ కానీ, ఆయన వాడిన హెల్మెట్ కానీ, ఆయన వాడిన ఆ సంఘటనా స్థలంలో ఉన్న బుల్లెట్ కానీ, ఆయన వాడిన బట్టలు కానీ, కేవలం అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ ఈరోజు వాళ్ళు చూపిస్తున్నది ఏది కూడా మ్యాచ్ అవ్వట్లేదు అనేది ప్రభుత్వాలు గుర్తించాలి. ఈ విషయాన్ని మరి సభాముఖంగా మీకు ఇది తెలియజేస్తూ ఉన్నాను. ఇది పకడ్బందీగా ప్రీ ప్లాన్ మర్డర్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఇది ప్రవీణ్ పగడాల గారి హత్య కాదు వారి ఉద్దేశం. యావత్ క్రైస్తవ్యాన్ని విలువలను హత్య చేయాలన్నదే వారి ఉద్దేశం. క్రైస్తవ్యం మీద బురద జల్లాలన్నదే వారి ఉద్దేశం. క్రైస్తవ్యాన్ని అరగదొక్కాలన్నదే వారి ఉద్దేశం. కనుక ఈరోజు ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి లేక మరణం, ఈ హత్య యావత్ క్రైస్తవ ప్రపంచానికి కూడా తలదించుకునేలా ఉంది. యావత్ క్రైస్తవులందరూ కూడా ఏకం కావాలన్నదే ఈ యొక్క శాంతి ర్యాలీ ద్వారా పిలుపునిస్తా ఉన్నాం. త్వరలోనే అధికారులు స్పందించాలి. ఈ విషయంలో సరైన సమగ్రమైన న్యాయాన్ని క్రైస్తవ లోకానికి చేయాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మేము తెలియజేస్తా ఉన్నాం. ఆయన మరణించిన ఆ స్థలంలో మనం చూసినప్పుడు ఆయన బాడీ కింద ఉంది, బాడీ మీద బండి ఉంది. యాక్సిడెంట్ అయితే బండి ఒక దగ్గర, మనిషి ఒక దగ్గర పడాలి. కానీ ఇక్కడ మనకు కనబడతా ఉంది బాడీ మీద ఏకంగా కరెక్ట్గా బాడీ మీద ఆయన బండిని అమర్చడం జరిగింది. ఆ సంఘటన స్థలాల్లో మరి రక్త మరకలతో కూడిన చెక్క ముక్కలు కనబడుతున్నాయి. మేము వెళ్ళాం, అక్కడ చూసాం, 2 రోజులు కూడా అక్కడే ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన హెల్మెట్కున్న లోగో ఇప్పుడు బయట చూపిస్తున్న లోగో, ఆ హెల్మెట్ ఒకటి కాదనేది స్పష్టంగా కనబడతా ఉంది. అంతేకాకుండా వెనకాల బండి ఢీ కొట్టినట్టుగా, డ్యామేజ్ అయినట్టుగా కనబడుతున్నాయి. ఇలా చాలా విషయాలు అక్కడ కనబడుతున్నాయి. కానీ వీటి మీద ప్రభుత్వాలు ఆరా తీయట్లా. ఆయన ఎక్కడ బ్రాందీ షాప్లో ఇంకొక విషయం మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు ఆయన బయలుదేరిన దగ్గర నుంచి వచ్చిన వరకు కూడా హోటల్స్లోనో లేకపోతే ఒకవేళ రెస్ట్ రూమ్స్లోనో లేకపోతే ఏ జ్యూస్ షాపుల్లోనో టీ కార్నర్స్లోనో ఒకవేళ సీసీ కెమెరాలు చూడడం మానేసి కేవలం బ్రాందీ షాపుల్లోనే సీసీ కెమెరాలు చూడడం అర్థం ఏంటి?
అందులో కూడా సెలెక్టెడ్గా కేవలం అక్కడ మాత్రమే ఎక్కడెక్కడైతే ఈయన ఇలాంటి వ్యక్తిని అక్కడ క్రియేట్ చేశారో అక్కడికి మాత్రమే వెళ్ళి సీసీ ఫుటేజ్ తీయడానికి కారణం ఏంటని ఈరోజు అడుగుతూ ఉన్నాను.